తర్వాత చాలా ముఖ్యమైన ఆరోపణ ధర్మరాజు మీద. ఆయన బలహీనుడండి, భార్యని ప్యాకెట్లో పెట్టాడండి, జూదం ఆడాడండి. ధర్మరాజు అయ్యుండి ఇలా చేయిచ్చా? దానికి ధర్మరాజే చెప్పిన సమాధానం వ్యాసభారతం సాక్షిగా చెబుతాను. రాజసూయ యాగం ముగిశాక నారదుడు వచ్చాడు చూడడానికి. సభాపర్వం ఇది, ధర్మరాజును చూడడానికి. రాజసూయ యాగం చేయమని చెప్పింది నారదుడే. పైన పాండురాజు చేయమంటున్నాడు, చేయమని చెప్పాడు ఆయన. అందుకని నారదుడు సలహా ప్రకారం రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగంలో శిశుపాల వధ జరిగింది. ఎందుకు జరిగినా వేరే విషయం జరిగింది. రాజసూయ యాగంలో నిండు సభలో రాజవధ జరగకూడదు, కానీ జరిగింది. ఎందుకంటే శిశుపాలుడు పొగరబోత్తనం వల్లే జరిగింది. అందులో కృష్ణ పరమాత్మ తప్పేం లేదు. వాడు 99 తిట్లు దగ్గర ఆపేసినా సరే వదిలేస్తానని చెప్పాడు. వాడు ఎందుకైనా మంచిదని 108 తిట్టాడు. వాడు ఓవర్ యాక్షన్ వాడిది. ఒకవేళ కొన్ని తిట్లు కాకుండా పోతాయేమో అని వాడు ఇంకో 8 ఎక్కువ తిట్టాడు. అప్పటి నుంచి ఎవరైనా తిడితే అష్టోత్తర శతం అయింది. ఈవేళ ఆఫీసులో అష్టోత్తర శతం అయింది బాస్ చేత అని అంటారు. అలా అంత కర్మ పెట్టుకుని పరిగెట్టుకుని తిట్టే కానీ చక్రం వేయకుండా ఎలా ఉంటాడు? వేసిపరచడే అదో కూడా వాడి చావు వాడే కోరుకుంటుంటే నేనేం చేయను అన్నాడు. మేనత్తకి ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పుల వరకు క్షమిస్తానమ్మను. వాడు 1000 చేస్తే ఎవడు క్షమిస్తాడండి? అది జరిగింది. అనివార్య పరిస్థితి. అందుకే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ధర్మరాజు శిశుపాలుడు చనిపోతాడని ఆయన అనుకోలేదు. యాగంలో ఎప్పుడు వధ జరగకూడదండి. అలా జరిగింది, దాని అశుభం ఉంటుంది. వెంటనే వ్యాసుడు వచ్చాడు. రాజసూయ యాగం అయిపోయింది, అందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజా, నేను వెళ్ళొస్తానయ్యా అన్న. మహర్షి, మీరు కూడా వెళ్ళొస్తానంటున్నారు, కాస్త ఆగండి, ఒక్కరోజు ఆగండి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నాడు. ఏమిటయ్యా అన్నాడు. అంత బాగానే జరిగింది, కానీ చివరిలో శిశుపాల వధ జరిగింది. మరి చేసినవాడు కృష్ణుడు, ఆయన్నేం అనడానికి లేదు. రెండోది, ఆయన తప్పేమీ లేదు. అంత దుర్మార్గంగా ఉంటే చంపకుండా ఎలా ఉంటాడు? కానీ ఇది జరిగింది కదా, నా మనస్సులో శంకగా ఉంది. ఏం చేయాలంటే తప్పదు, అనుభవించవలసిన యోగాలు కొన్ని ఉన్నప్పుడు పరిణామాలు అలాగే జరుగుతాయి. ఇది గ్రహస్థితి, నీ మనస్థితి కాదు, పరిస్థితి కాదు, ఇది గ్రహస్థితి. దీన్ని నువ్వు ఆపలేవు. గ్రహస్థితిని ఎప్పుడు భరించడమే, అంతే. జాతకాలు మార్చే ప్రయత్నం చేయకూడదు. నీకు ఫలానా యోగం ఉంది, బయటికి ప్రమాదం జరుగుతుంది అని ఎవరైనా జాతకం చెప్పేవాళ్ళు చెబితే బయటికి వెళ్ళడం తగ్గించేయి, వీలైనంత తగ్గించేయి. వెళ్ళినా బాగా బెల్ట్ పెట్టుకుని కూర్చో. బస్సులో కాదు, ఇంట్లో కూడా బెల్ట్ పెట్టుకో. ఓవర్ యాక్షన్ అనుకున్నా సరే. అప్పుడు ఏమవుతుంది? కాలు విరిగే చోట వేలు విరుగుతుందండి. ప్రమాదం అని ఉంది జాతకంలో, కాలు వేలు చెప్పలేదు, అది మనకి అడ్వాంటేజ్. నీకు స్థలం మార్పిడి తప్పదో అన్నాడు ఎవడో. మనం ఏం కంగారు పడిపోతే అయిపోయి రైల్వే ఇక్కడ సుఖంగా ఉన్నానని సికింద్రాబాద్లో తీసుకెళ్ళి ఎక్కడో మహారాష్ట్రలో బారేస్తారేమో. స్థలం మార్పిడి అంటే ఉద్యోగం ఎక్కడ చెప్పారు నీకు? ఇల్లు కావచ్చు కదా, అది అర్థం చేసుకోవచ్చు. స్థలం మార్పిడి అన్నారు కానీ నీ ఉద్యోగం, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం పుట్టినప్పుడు ఈ ఉద్యోగాలు లేవు అసలు. ఎవరైనా జాతకం ప్రకారం నీకు ఉద్యోగం వస్తుంటే మీరు నమ్మక్కల. జ్యోతిష్ శాస్త్రం పుట్టినప్పుడు ఉద్యోగాలు లేవు, ఎవరు ఉద్యోగం చేసేవారు కాదు, వ్యవసాయమే ఉండేది అక్కడ. ఉద్యోగం అంటే అర్థం అప్పట్లో ఏముండేదంటే ఆదాయపు వనరు, నీకు ఆదాయ మార్గం. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఎవడో మన వేలు విడిచిన మేనమావ, తోడేలుడు, తమ్ముడు, కొడుకు ఒకడు చనిపోయి వాడి ఆస్తి మనకు రావచ్చు, అది వేరే విషయం. నీకు వస్తుంది అంతే ఆదాయ మార్గం అనుకోకుండా. అలా జాతకాన్ని మనం తట్టుకోవాలి. కానీ ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుహు అని ఈ శరీరాన్ని ప్రారబ్ధ కర్మకు అప్పగించాలి తప్ప దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. మార్చలేమని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి మళ్ళీ మధ్యలో ఏంటంటే ఆ పూజలు ఈ పూజలు దోషాలు, చేతి నిండా తోరాలు కట్టేసి దేనికిది? ఇదంతా మన పిచ్చి నమ్మకం, ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవడం అంతే. ఈ తోరం మీద ఉన్న నమ్మకం మన మీద మనకు లేదు. ఇక్కడ అవి తగ్గించాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, పరమాత్మ విశ్వాసం పెంచుకోవాలి. ఈయన తెలివితేటలతో మంచి నైపుణ్యం సాధించాడు. ఎక్కడ దెబ్బతున్నాడు? ఎట్టి పరిస్థితుల్లో హింస చెయ్యకూడదు, అతి స్థిర ధర్మమూర్తి. గమనించండి, హింస జరగద్దు, యుద్ధం జరగద్దు అని ఆయన నిర్ణయం ధర్మరాజుకి. ముందే జీవితాన్ని గురించి అలా నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్కొక్కసారి మన శత్రువు ఎలా ఉంటాడు అంటే వద్దన్న కత్తి మన చేత పట్టిస్తాడు. వాడి కర్మ పట్టుకోవడం, వేసేయడం అంతే లెక్క. వాడి జాతకం పోకపోతే మనం ఏం చేస్తాం? కానీ ధర్మరాజుకి ఏంటంటే పరమశాంతి, అతి స్థిర ధర్మమూర్తి అన్నాడు కదా. వద్దు వ్యాసుడు చెప్పాడు, భయంకర యుద్ధం జరుగుతుంది, 12 ఏళ్ళు నువ్వు కష్టాలు పడతావు. రాజసూయాగం చేసిన ప్రతివాడు పడ్డాడు. యోగ వాసిష్టం చదువుకో. లవణరాజు అనే రాజు పడ్డాడు, ఎంతోమంది పడ్డారు, రామచంద్రమూర్తి పడ్డాడు, నువ్వు పడ్డా, అందరూ పడతారు. 12 ఏళ్ళు కష్టాలు వస్తాయి, తట్టుకో. తప్పించుకునే ప్రయత్నం చేయక తట్టుకునే ప్రయత్నం చేయి. వ్యాసుడు నిజాలు చెబుతాడు. అంచేత వస్తుంది, తప్పదు.
తర్వాత భయంకర యుద్ధం వస్తుంది, అది కూడా నువ్వు తట్టుకోవాలంటే అప్పటికి వ్యాసం ధర్మరాజు అడిగాడు, యుద్ధం రాకుండా ఏం చెయ్యాలి అన్నాడు. ఏం లేదు, యుద్ధం చేయడమే మార్గం అన్నాడు. మన వాడికి ఎక్కదగా వ్యాసుడిని అలా వెళ్ళనిచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కే వరకు ఆయన ఎక్కించి టాటా చెప్పేసి ఇంటికి వచ్చాక యుద్ధం జరగదు, యుద్ధం జరగదు, యుద్ధం. ఇదే మనిషి పౌరుషంతో చెడగొట్టుకోవడం జీవితానంటే ఇదే. యుద్ధం జరుగుతుందని ఆయన చెప్పినప్పుడు నీ అంతటి నువ్వు యుద్ధ ప్రయత్నం చేయకుండా వచ్చే యుద్ధాన్ని ఎదుర్కొందుకు వీలుగా సైన్యాన్ని సమీకరించుకోవాలి, బాంబులు తయారు చేసుకోవాలి, కానీ శాంతి మార్గాల కోసం ప్రయత్నం చేయక జరగదు అది. అందుకే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు అగ్నిక్షిపణని కనిపెట్టినప్పుడు మనకి చెప్పింది ఏమిటంటే, ఇది శత్రువుల మీద పనిగట్టుకుని ప్రయోగించడానికి కాదు, శత్రువులు ప్రయోగిస్తే తట్టుకోవడానికి అని చెప్పాడు ఆయన. అందుకోసం మనకు ఆయుధాలు ఉండాలి. మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, మా దగ్గర అగ్నిక్షిపణ ఉంది అని బెదిరించడానికైనా ఆయుధం ఉండాలి కదండి. వాడు అగ్నిక్షిపణ పాకిస్తాన్ వాడు వేస్తుంటే మనం మంత్రం చదువుకుంటాం, మా ఇక్కడ అంతా శాంతమూర్తిలో అంటే మొత్తం ఇండియా పట్టుకుపోతాడు వాడు. ఎలా కుదురుతుంది? ఇదే ధర్మరాజులో వ్యతిరేక లక్షణం. అది జాతకంలో వచ్చేసింది ఆయనకి. ఇంకా దాన్ని ఇంకా అతిస్థిరం చేశాడు నన్నయ్య గారి భాషలో. యుద్ధం రావద్దు, యుద్ధం రావద్దు, యుద్ధం రావద్దన్నాక ఆయన ఏం నిర్ణయం చేసుకున్నాడంటే, ఎవరికీ చెప్పకుండా ద్రౌపదికి కానీ ఇతర పాండవులకు కానీ చెప్పకుండా ఆయన చేసుకున్న నిర్ణయం ఏంటంటే, యుద్ధం ఎవరితో వస్తుంది? అప్పటికే లక్క ఇల్లు కారణంగా రకరకాల చికాకుల వల్ల ఉన్న వ్యవహారాల వల్ల కౌరవులతోనే యుద్ధం వస్తుంది, ఇంకెవరితో రాదు. అందుకని ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ ఏం చెబితే దానికి అంగీకరిస్తే యుద్ధం ఉండదు కదా. ఇదో అజ్ఞానం. ఇది ధర్మరాజు నుంచి మనం నేర్చుకోకూడదు. ఇది ఏం చెబితే అది ఒప్పేసుకుందాం. మనం ఏమనుకుంటాం, ఇంట్లో కొడుకో కూతురో ఎవరో దుర్వ్యసనాల పాలై డ్రగ్ అడిక్ట్ అయిపోయి రకరకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అనుకోండి, వాడు ఏదంటే చేసేయండి, లేకపోతే వాడు చచ్చిపోతాడు, ఇది అంటే అన్నీ అంటించేస్తాడు. వాడు టీవీ బదలు కొట్టేసాడు నన్ను, వీడు ఇంకోటి బదలు కొట్టేస్తాడు. అసలు వీడిని బదలు కొట్టేస్తే గొడవ ఉండదు కదా, వీడిని బయటికి ఎందుకు పంపలేం మనం? వాడు ఏదంటే చేసాడు, వాడు మొండి వెధవ, వాడు మన మాట వినండి. ఆ మొండి వెధవకి మొండిగానే సమాధానం చెప్పాలి. వాడి మాట మనం వినడం మొదలు పెడితే మొత్తం ఇల్లంతా నాశనం చేసేస్తాడమ్మ. యాప్లు పెట్టి లోన్లు చేసి తండ్రిని జైలుకి పంపిస్తాడు. ధర్మరాజు అమాయకత్వం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఆధునిక కాలానికి ధర్మరాజు పాత్ర, భారతం ఎంతో ఉపయోగపడతాయి. మనలో ఎంతమంది ఉన్నారు ఇలాగా? వాడితో పెట్టుకోకండి, వాడు మంచివాడు, వాడితోనే పెట్టుకోవాలి. వాడితో ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకోవాలి. ఎందుకంటే వాడు మనతో పెట్టుకుంటున్నాడు కదా, మనం ఏమైనా కావాలన్నావా? సద్గురు శివానందమూర్తి గారు చెప్తాడు ఒక మాట, మహానుభావుడైన మాట. యుద్ధానికి మనం ఎప్పుడూ కారణం కావద్దు, కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. మొదటి బాణం వేసే అవకాశం శత్రువుకి ఇస్తే మనం ఇంకా ఉండం, బాణం వేసే అవకాశం ఉండదు అన్నాడు. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేయాలి. అందుకే ఆశ్చర్యం, వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. మొదటి రోజు మొదటి బాణం ఎవరు వేశారో, ఎవరి మీద పడిందో తెలుసా? యుద్ధానికి ప్రధాన కారణమైన దుర్యోధనుడి మీద భీముడు మొదటి బాణం వేశాడు. భీష్మ పర్వం మొదటి రోజు భగవద్గీత అనంతరం జరిగిన మొదటి రియాక్షన్ అదే. సరిగ్గా అలా రాశాడు వ్యాసుడు, చెప్పాడు. మొదటి బాణం భీముడు వేశాడు. ఎవరి మీద వేశాడు? దుర్యోధనుడి మీద వేశాడు. మరి కారణం వాడే కదా. ఊరికే సైన్యాన్ని చంపుకుంటే ఉపయోగం ఏంటండి? నేరుగా భీముడు ఇలా రాగానే ఇదంతా ఎందుకో గోల, దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ పోనే అన్నాడు. విశోకుడు ఆయన సారథి తీసుకెళ్ళాడు. అంతే, వాడు అరే రారా నువ్వు నేను తేల్చుకుందాం, అది భీముడు దమ్మంటే అది. నువ్వు నేను తేల్చుకుందాం రారా, వీళ్ళంతా ఎందుకు ఇక్కడ, సైనికులను చంపడం అన్యాయం కదా, నీకు దమ్ముంటే అన్నాడు. వాడు వచ్చాడు, వాడి మీద వేశాడు. అక్కడి నుంచి తర్వాత ఏమో జరిగే వేరే విషయం. అది సరిగ్గా శివానందమూర్తి గారు అన్నమాట. మొదటి బాణం మనమే వేయాలి. శత్రువుకు బాణం వేసే అవకాశం ఇచ్చేవరకు మనం ఉండవు ఇక్కడ. ఇంకేం వేస్తావు? జపం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత అదినమే ఇంకేముంది మంచిది. కానీ యుద్ధానికి మనం ఎప్పుడు కారణం కాకూడదు. యుద్ధానికి పాండవులు కారణం కాదు. కౌరవ యుద్ధం జరిగింది అనద్దు. కౌరవులే యుద్ధం చేశారు, పాండవుల యుద్ధానికి కారణం కాదు. మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ఏనాడు ఎవరి మీద దాడి చేయలేదండి. భారతదేశం పవిత్ర భారతదేశం. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, చైనాతో యుద్ధం వచ్చినా, కార్గిల్ యుద్ధం వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళు పెట్టబట్టు వచ్చింది కానీ మనం పెట్టలేదండి. అందుకే భగవంతుడు దేవాల అన్నిట్లోనూ మనమే గెలిచాం. మనం నిలబడ్డాం ఖచ్చితంగా. ధర్మానికి జయం ఎప్పుడూ ఉంటుంది. మనం నిలబడ్డాం. చైనాతో జరిగిన యుద్ధంలో కూడా వాడే తోక ముడిచాడు. ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఎందుకంటే మనం భగవంతుడు నమ్ముకున్నాం, బాధ్యతను నమ్ముకున్నాం. ఇక్కడ ధర్మరాజు మాయలో పడి ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడిని, ధృతరాష్ట్రుడిని మనం ఏం చెప్తే అది అనేద్దాం. ధృతరాష్ట్రుడు ఏం చెప్తే అది అంటే ఏం చేశారు వాళ్ళు? ఈ మైసభ అయ్యాక వాడు అసూయపడి వెళ్ళి ఇంకో సభ ఒకటి అక్కడ కట్టేసి దానికి పిలిచాడు. పిలిస్తే నాకు ఖాళీ లేదనొచ్చు, సిక్లీ ఇవ్వనొచ్చు, రైల్వేలో సెలవు ఇవ్వరనొచ్చు, ఏదో చేయొచ్చు. వాడు ఎందుకు పిలుస్తాడయ్యా దుర్యోధనుడు? మళ్ళీ మోసం చేయడానికైనా?
అబ్బాయి పెళ్లి కొడుకులా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ పోనీ వెడితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక వాడు జూదం ఆడమన్నప్పుడైనా జూదం ఆడటం ఏమిటి, దుర్వ్యసనం కదా జూదం, మనకు వద్దు అనొచ్చు కదా, నేను ఆడను అనొచ్చు కదా. బలవంతంగా ఎలా ఆడిస్తారండి ఎవరైనా? ఈయన మనస్సులో ఏం నిర్ణయించుకున్నాడు, వాళ్ళు ఏదంటే చేసేయాలి, వాళ్ళు లేకపోతే యుద్ధం చేస్తారేమో, అనవసరంగా హింస. భయపడి కాదండి, దయచేసి ధర్మరాజును అపార్థం చేసుకోవద్దు. ఆయన భయపడలేదు, మహావీరుడు ఆయన, తర్వాత చూస్తాం. ఆయన భయపడలేదు. బాధ గాంధీ గారి తత్వం. నేను అందుకే అంటాను, ధర్మరాజుకి మోక్షం వచ్చిందని భారతంలో చెప్పాల. ధర్మరాజే మళ్ళీ గాంధీ గారికి పుట్టాడు, అనుమానం లేదు. ఇంకో జన్మ ఉంది ఆయన. భీముడు మధ్వాచార్యులుగా పుట్టాడు, అది శాస్త్రమే ఒప్పుకుంది. భీముడు మధ్వాచార్యులుగా పుట్టాడు. అర్జునుడు సరే భక్త కన్నప్పగా పుట్టాడు. ఎందుకంటే పాండవులు ఎవరికి మోక్షం వచ్చినట్టుగా భారతంలో లేదు, మళ్ళీ జన్మలు వచ్చాయి. అర్జునుడు కూడా మోక్షం రాలా, మనలో మనమాట. కన్నప్పగా పుట్టి కన్ను అప్పగించాక వచ్చింది. ఎంత భగవద్గీత వింటే మోక్షం ఏమి రాదండి, భగవద్గీత వింటే ఆయాసం వస్తుంది. మనం వినడం పుణ్యం, చదవడం పుణ్యం, భగవద్గీత ఇంట్లో ఉండవు, ఈ పనికిమాలిన మాటలన్నీ మానయ్యాయి. నువ్వు భగవద్గీత చదువు, దాంట్లో ఒక్క శ్లోకమైనా తెలుసుకుని ఆచరించు. ఊరికి వినడం పుణ్యం ఏం వింటావు ఇక్కడ? పైగా శ్మశానంలో పెట్టుకుని వింటున్నారు, బుద్ధి లేకపోతే సరి. దాన్ని ఆచరించాలి. ఈ అమాయకత్వం ఉందే, యుద్ధం రానియద్దు. ఎందుకు యుద్ధం రానియద్దు? మన జీవితంలో మనమేనా అంతే. తగాదా వద్దు అని బానిస అయిపోతావా? తగాదా పెట్టుకో, నువ్వు పెట్టకు, వారు పెడితే తెలుసుకో, తెలుస్తుంది ఏమైంది. నువ్వు ధర్మానికి నిలబడ్డావా లేదా? అంతేగాని ఏమైనా సరే ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు అంటున్నారమ్మా అనే గట్టిగా నువ్వు కూడానే ఓ దెబ్బ వదిలిపోతుంది. తగాదా మనం పెట్టుకోవద్దండి, వాళ్ళు పెడితే దెబ్బలాడాలి, తప్పదు. ఇది వద్దంటే ఎలాగా? అదే ధర్మరాజులో ఉండే బలహీనత, అతిశాంతి కాముకత, అతి స్థిర ధర్మమూర్తి. అందుకే జూదం ఆడాడు, ఆ జూదంలో రెచ్చగొట్టేశారు. పైగా అనుమానం రావద్దా మాయ జూదం అని? ఎందుకంటే ప్రతి పందెము దుర్యోధనుడే గెలిచి. అలా ఎలా జరుగుతుందండి? పేకాట గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ తెలిసిన పెద్దలు కొంతమంది ఉంటారు, నమస్కారం, అనుభవజ్ఞులు. కొన్నాట్లైనా గెలుస్తారు కదా, మరీ బొత్తిగా. ప్రతి పందెం వాడికి పడింది. ఎందుకు మాయ జూదం ఎందుకేం తెలుసా? చాలా తెలివైన వాడు శకుని. పేకాటకి ఆ పాచికలు ఎక్కడ తయారు చేస్తారు? పేకాట ఆడేవాళ్ళకి పేక ఎవరిస్తారు? ఆడేవాళ్ళు పట్టుకురారండి, క్లబ్ వాళ్ళు తయారు చేస్తారు. బాగా తలుపుతున్నారు మీరు. అది ఆ క్లబ్ వాళ్ళు తయారు చేస్తారు. ఈ క్లబ్ ఎవరిది? శకుని క్లబ్. ఇది శకుని నైట్ క్లబ్, డే అండ్ నైట్ క్లబ్. అందులో తయారైంది ఈ పాచికలు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? వ్యాసభారతానికి నీలకంఠీయ వ్యాఖ్యలో ఉంటుంది. నీలకంఠ దీక్షితులు గారని మహానుభావుడు 1,00,000 శ్లోకాలకి భారతం వ్యాఖ్యానంలో ఆయన చెప్పాడు, మాయజోదం అంటే ఇదిరా బాబు అని. అక్కడ ఏం చేశారంటే పాచికలకి 6 పలకాలు ఉంటాయి అక్కడ, 6 ఫేసెస్. అది ఇలా దొల్లిస్తారు దాన్ని. ఆ పలకానికి పైన ఒకచోట ధర్మరాజ అని రాస్తారు, ఇంకో చోట దుర్యోధన అని రాస్తారు. ఇలా దొల్లించి వేసినప్పుడు ఎవరి పేరు పైకి వచ్చిందో వారు నెగ్గినట్టు లెక్క. పందెంలో కింద ఉన్న పేరు ఓడిపోయినట్టు లెక్క. వీడు తెలివిగా శకుని ఏం చేశారంటే ముందే పాచికలు తయారు చేయించి దానికి పైన దుర్యోధనగా ధర్మరాజగా అని పేర్లు రాయించి, ధర్మరాజు పేరు ఉన్న ఫేస్ ఉంది ఉపరితలం, దానికి రంధ్రాలు సన్నగా వడ్రంగా చేత బాగా సన్న రంధ్రాలు చేయించి అందులో బంగారపు రజను, ఇనప తుక్కు, హైదరాబాదులో ఉండే డంపింగ్ యార్డ్లో చెత్తంతా అందులో తోశాడు. సన్న రంధ్రాలు. అది వాడి తెలివి. అందువల్ల ఏమైంది? ఎప్పుడు వేసినా ఆ పాచికల్లో ఇలా దొల్లించినప్పుడు బరువైన భాగం కిందకు ఉంటుంది, తేలికైన భాగం పైకి వస్తుంది. దుర్యోధనుడు పైకి వచ్చాడు, దుర్యోధనగా విజేత అనేవారు. మరి వాడు కాకపోతే ఇంకెవడవుతాడు? ముందే డస్ట్బిన్ తోసేశాక. ఇది గ్రహించుకోవద్దా? నీ చదువు దేనికి? అలోకం నిషితం శస్త్రం అనగానే గ్రహించేసావు కదా, పేకాట ఆడుతుంటే తెలియద్దా? ఎప్పుడూ మన తెలివితేటలు మనం సద్వ్యసనాల్లో ఉన్నప్పుడు పనిచేస్తాయి, దుర్వ్యసనాల్లో ఉన్నప్పుడు పని చేయవండి, మూర్ఖులం అయిపోతాం. అందుకే పేకాట, తాగుడు, డ్రగ్స్ ఇవేవి పనికిరావు. రకరకాల స్త్రీ పురుష వ్యామోహాలు. ఒక వ్యామోహంలో కాలేజీ కుర్రాడు పడ్డాడు అంటే వాడు ఇంకా చదువు ఎంత చెప్పినా చదవడు, ఎందుకంటే ఇంకా అమ్మాయే కనపడుతుంది వాడికి. పెళ్ళై 6 నెలలు కాపురం చేసేవరకు ఆ అమ్మాయి దెయ్యమో దేవతో వీడికి అర్థం కాదు, ఎంత చెప్పినా వెంటవాడు. ఇక వాడిని కాలేజీ మార్పించడం, వీలైతే రాష్ట్రం మార్పు చేయడమే ఉపయోగం, ఇంకో మార్గం లేదు అక్కడ. అందుకని వాడికి గీతోపదేశం కుదరదండి, వాడు వ్యామోహంలో ఉన్నాడు. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాల్లో ఏ వ్యసనంలో ఏ వ్యామోహంలో పడిన వాడికైనా తెలివితేటలు పనిచేయవు. ధర్మరాజు తెలివితేటలు అక్కడ పనిచేసి ఒక క్షణం పక్కకి పిలిచి లక్క ఇల్లు గురించి చెప్పగానే ఎస్ అండర్స్టూడ్ అన్నటువంటి పెద్ద మనిషి ఇదెందుకు గ్రహించలేకపోయాడండి? నీలకంఠ దీక్షితులు గారికి అర్థమైన విషయం ధర్మరాజుకి అర్థం లేదా?
కొన్ని వేల ఏళ్ల తర్వాత భారతానికి వ్యాఖ్యానం రాసిన నీలకంఠ దీక్షితుల గారికి అర్థమైన విషయం ఆడిన ధర్మరాజుకి అర్థం కాలేదా? వ్యామోహంలో ఉన్నాడు. 4 ఆటలు ఆడేసరికి పౌరుషం వచ్చి ఏయ్ ఇంకా వై మధ్యలో మిరపకాయ బజ్జీలు టీలు వస్తున్నాయి, వెయ్యి ఇంకో దెబ్బై. ఇదే ఈ వ్యామోహంలో పడకుండా ఉండాలి. పడ్డాడు, అందుకే ఓడిపోయాడు. మొత్తం చివరికి ఎంతవరకు? అన్నదమ్ములు పెట్టే వరకు. దేవుడు మరీ దారుణం అండి. డబ్బు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎవరో రాజ్యాన్ని పెట్టడం సమస్య కాదని నన్ను అడిగితే భార్యని పెట్టడం కంటే పెద్ద దోషం అన్నదమ్ములు పెట్టడం అండి. అన్నదమ్ములు ఎలా పెడతావు నువ్వు? భార్యకి ఇంకా తాళి కట్టావు, నీకు ఆవిడికి ఇష్టమైతే పెట్టుకో, మాకు అనవసరం. అన్నదమ్ములు ఎలా పెడతావా? భీముడిని అందులో పెడతావా? కూర్చుంటే చోటు కూడా సరిపోతుంది అక్కడ. ఏంటి బుద్ధి ఉందా? భీముడికి నువ్వేమైనా తాళి కట్టావా? నీకేమైనా బానిస? ఇంకా పోనీ భీముడు నీకు సొంత తమ్ముడు, అర్జునుడు నీ సొంత తమ్ముడు, చచ్చిపోయింది వాళ్ళ తల్లి మాద్రి, వాళ్ళిద్దరిని ఎలా పెడతావా? బుద్ధి లేదా? మనిషికి వ్యసనం వస్తే అలా కమ్మేస్తుందండి బుద్ధి. ఖచ్చితంగా మనం గ్రహించుకోవాలి. అందుకే తెలివితేటలు సరిగ్గా కనపడ విద్య చదువుకున్నందుకు సూక్ష్మగ్రహణ శక్తి ఉన్నవాడు వ్యసనం కారణంగా నాశనమైపోయాడు. మనం ఆధునిక సమాజానికి ఇది ఉపయోగమా కాదా? తెలివితేటలు ఎప్పుడూ సద్వ్యసనంలో పనిచేస్తాయి, దుర్వ్యసనంలో పనిచేయవు. అంచేత నేను స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్ అంటే కుదరదు. దుర్వ్యసనాల్లో భ్రష్టు కాకూడదు. ఈ ఫస్టులన్నీ పోతాయి. అలాగా అతని జీవితం గడిచింది. అందుకని మాయలో పడిపోయాడు, ఓడిపోయాడు, వస్త్రాపహరణం జరిగింది. ఏం చేయాలి? మళ్ళీ ఈయనలో ఒక ఓవర్ యాక్షన్ ఏమిటి? పోని మాయలో పడితే పడ్డాడు. ద్రౌపది వస్త్రాపహరణం అంత ఘోరంగా జరుగుతుంటే, ఏమయ్యా పందెంలో ఓడిపోయామన్నారు, బానిసగా ఉపయోగించుకోవచ్చు, అవసరమైతే ఇల్లు ఉడిపించండి, బాత్రూములు గడిగించండి, అంతేగాని వస్త్రాపహరణం ఎలా చేస్తారు? భీమా ఈ సంగతి ఏమిటో చూసుకుంటే భారతం ఆ రోజుతో క్లోజ్. ఒక దెబ్బలో తొళ్ళ పగిలిపోయింది. ఆ మాట అనలా. మాటకు కట్టుబడి ఉండాలి. పేకాటకు కట్టుబడ్డా మళ్ళీ మాటకు కట్టుబడతావు ఇక్కడ. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. పేకాట ఆడటమే తప్పు, మళ్ళీ మాటకు కట్టుబడి ఉండడం ఏంటి? మాటకు కట్టుబడి ఒకటి. మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు పేకాట ఆడితే కూర్చుని ఏం చేసేవాడు? కింద నుంచి మొక్క తీసేవాడు. అనుకోకుండా నేను కూడా ఆడానని చెప్పేశాను, అది విషయం. సరే కానీ ఉన్న విషయమే కదా, ఏదో చిన్నప్పుడు ఆడుతాంగా. ఇలా తీసేవాడు కింద నుంచి, తీసి మొక్కలే. ఓసారి 2 సార్లు దొరకరా, ఓసారి దొరికాడు. నువ్వు కింద నుంచి మొక్క తీస్తున్నావు, మోసం చేస్తున్నావు. పేకాటే మోసం, అందులో అనేక మోసాలు జరుగుతాయి అన్నాడు. ఆ రోజుతో నేను ఆడడం మానేశాను. ఇంకా మొత్తం మోసం అయినప్పుడు ఇంకెందుకు? వాడు అన్నది నిజమే, పేకాటే తప్పు, మళ్ళీ అందులో తప్పులు వెతుకుతావేటి? గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వెతుకుతారా? నువ్వు కూడా మోసం చేసుకో అంతే అన్నాడు. ఇంక ఇందులో మోసాలే ఉంటాయన్నమాట. అంటే నువ్వు పేకాట ఆడడమే తప్పు, భార్యని తమ్ముళ్ళని పెట్టడం మరింత తప్పు. పైగా అక్కడ అన్నమాట కట్టుబడ్డాడని చెప్పి వస్త్రాపహరణం జరుగుతున్నా ఊరుకోవడం మరీ ఘోరం. అక్కడ ఊరుకోమని ఎవరు చెప్పలేదే. బానిస అంటే బానిసల చేత పని చేయిస్తారు. అందుకని మానభంగాలు చేస్తారా బానిసల్ని? పని చేయించండి, ఇల్లు ఉడిపించండి, ఏదో ఆవిడకి అవమానకరం పని ఏదో చేయించండి. అందుకని మానభంగం ఎలా చేస్తారండి? అది ఎలా ఊరుకుంటాడు భర్త? తాళి కట్టావు కదా, కట్టినప్పుడు ఏమన్నావు? సత్య ధర్మే చ అర్ధే చ కామే చ నాతిచరాం అని ప్రతిజ్ఞ చేసి మరి ఆ మాట ఏమైంది? అందుకే ద్రౌపది చాలా తెలివిగానే తన్నోడి నన్నోడునో మున్ను తన్నోడి నన్నోడునో మున్ను నన్నోడి తన్నోడునో అన్నని వెరుగుది అని చెప్పవయ్య. ఆవిడ మహాసాధ్వి, గొప్ప విద్యావంతురాలు కాబట్టి ఆ ప్రశ్న వేసింది. ఇక్కడ నేను భార్య ధర్మానికి కట్టుబడ్డాను, ప్యాకెట్లో పెడితే పెట్టనివ్వండి, అది వేరే విషయం. అది అసలు ముందు తను ఓడిపోయి నన్ను తర్వాత పెట్టాడా, లేకపోతే నన్నే ముందు పెట్టి తర్వాత చాలా తెలివైన ప్రశ్న ఇది. ద్రౌపది బహుశా తెలుగు మీడియంలో చదువుకుంటుంది, నేను ఇంగ్లీష్ మీడియం చదివి అడిగాను. చాలా తెలివైన ఆవిడ. ఎందుకు ఆ ప్రశ్న వేసిందంటే, ముందే ధర్మరాజు ఓడిపోతే ఆ తర్వాత ఆయన్ని పడితే ఓడిపోయిన బానిసకి తన భార్యని పెట్టే అధికారం లేదు, పెట్టకూడదు. ముందే భార్యని పెడితే అది మరింత తప్పు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని వివాహంలో ప్రమాణం చేశాడు. ధర్మకార్యాల విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, కామ సంబంధమైన విషయాల్లో కానీ నిన్ను నేను అతిక్రమించను అని హిందూ వివాహాల్లో భార్య చేత భర్త చేత ఇద్దరి చేత ప్రమాణం చేయిస్తారు. ఇది ఆర్థిక సంబంధమా కాదా? పేకాట. మరి లోపలికి వెళ్ళి ద్రౌపదిని ఏమి నేను పెట్టమంటావా అని అడగాలి, విత్ పర్మిషన్ చేయాలి. అక్కడ హరిశ్చంద్రుడు చేశాడండి. హరిశ్చంద్రుడు ఊరికే భార్య నమ్మేలేదు, ఆవిడే వచ్చి ఆయన ఆలోచిస్తుంటే ఏం చేయాలో తెలియక అలా కూర్చుంటే, ఏమండి మనం దంపతులం, మీకు కష్టం వస్తే నేను ఏ ఇంట్లోనో పాచి పని చేసుకుని బతుకుతాను, నన్ను పని మనిషిగా ఎవరికైనా అమ్మేసి మీ బాకీ తీర్చండి అని చంద్రమతీదేవి చెప్పిందమ్మా. అప్పుడే హరిశ్చంద్రుడు చేశాడు. అంతటి సాధ్వి ఆవిడ అప్పుడే చేశాడు. అంతేగాని హరిశ్చంద్రుడు తనంత తాను చేయలేదు. ఇక్కడ ఇక గత్యంతరంలాగా చివరికి తనని తాను కూడా అమ్ముకున్నాడు ఆయన కాటికాపరగా. మరి ఆయన చేసిన పని ఏమిటి, ఈయన చేసిన పని ఏమిటి? ఈయన ఎవరు అనుమతి తీసుకున్నాడు? ఇక్కడ అన్నదమ్ముల అనుమతి లేదు, భార్య అనుమతి లేదు. ఒళ్ళు కొవ్వెక్కిని ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఇక్కడ మళ్ళీ నేను ఆడిన మాట కట్టుబడ్డ. ఏం ఆడిన మాట?
నువ్వు ఆడిన ఆటే తప్పు, మళ్ళీ ఆడిన మాట ఏమిటి ఇక్కడ? ఇదే ఓవర్ యాక్షన్ జీవితంలో. అతి స్థిర ధర్మ, అతి స్థిరంగా ధర్మానికి కట్టుబడి ధర్మమూర్తి అయితే చాలు, స్థిర ధర్మమూర్తి పరవాల. అంత అతి అవసరం లేదు కదా, సూక్ష్మంగా ఆలోచించాలి. అప్పుడు ప్రమాదం తప్పి ఉండేది. ఆ రోజు తెలిసేవాడు దుర్యోధనుడు, భీముడు. అలాగే ఇరుక్కుంటాడు అనవసరంగా. మళ్ళీ ఈయన తెలివితేటలు ఎక్కడ పని చేస్తాయి చూడు, ఓడిపోయాడు, అరణ్యాలకు వెళ్ళాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, హాయిగా శాంతంగా కూర్చొని దాన్ని బాగా వినియోగించుకున్నాడు. అర్జునుడు సరే అక్కడికి వెళ్ళాడు, శివుడి గురించి తపస్సు చేశాడు. ధర్మరాజు కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మనం నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, ఎవరికైనా ఉద్యోగాలు పోతే ఉద్యోగం పోయింది, బోర్డు సమయం దొరికింది, ఉద్యోగం పోయినందుకు శుభ్రంగా పుస్తకాలు చదువుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, ఏమైనా యాత్రలు చేయాలంటే చేసేయి. ఈలోపు రాబోయే ఉద్యోగానికి తయారవలసిన విధంగా తయారు, బోర్డు సమయం దొరికింది. ఎందుకంటే ఉద్యోగాల్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడ సమయం దొరకదు, యాత్రలు చేయలేవు, పుస్తకాలు చదవలేవు, 10 నిమిషాలు కూడా సమయం దొరకదు. ఇప్పుడు దొరికింది కదా. నీ ప్రతిభను నువ్వు కాపాడుకుంటూ 6 నెలల పాటు రాబోయే ఉద్యోగానికి తగిన కృషి చేస్తే ఇప్పుడు పోయిన ఉద్యోగానికి రెట్టింపు జీతంతో ఉద్యోగం వస్తుందయ్యా, అనుమానం ఏం లేదు. అది ధర్మరాజు నుంచి నేర్చుకోవాలి. 12 ఏళ్ళు అరణ్యవాసం వస్తే రోజును ఏమిటో ఇలా అయిపోయింది, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు అని జాతకాలు చూపించుకుంటూ కూర్చోలేదు. ఇక్కడ అయిందిగా, పేకటాడావు. అప్పుడు ఏ జాతకం చూపించావు? పేకటాడమని ఆవిడ చెప్పాడు నీకు. అందుకని ఆయన తెలివిగా వ్యవహరించి ఏం చేశాడంటే, బృహదశ్వ మహర్షి, మార్కండేయ మహర్షి మొదలైన మహామహర్షులందరికీ కావాలని కబురు చేసి ఆతిథ్యం ఇచ్చి, మాకు పురాణాలు చెప్పండి, మాకు కథలు చెప్పండి, మా బుద్ధి బాగుపడేలా చేయండి. అసలు పూర్వం ఇటువంటి కష్టాలు ఎవరికైనా వచ్చాయంటే, నీవే ఉంటాయా, నువ్వు పేకాడి కష్టాలు తెచ్చుకున్నావు, రామచంద్రమూర్తి ఏ దోషము చేయకుండా వనవాసం వచ్చిందయ్యా, నీకు ఇంకా 12 ఏళ్ళు, ఆయనకి 14 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు ఎక్కువ. నీకు ఇంకా దుర్యోధనుడు వల్ల వచ్చింది, ఆయనకి వాళ్ళ పిల్లతల్లి వల్ల వచ్చిందయ్యా, నీకంటే కష్టాలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారని అరణ్యవాసంలో రామాయణం మొత్తం మళ్ళీ చెబుతారు. భారతంలో రామాయణం ఉంటుంది. ఆ రకంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎంత తెలివైన వాడో ధర్మరాజు ఈ కాలానికి ఇస్తున్న సందేశం ఏమిటో చూద్దాం. సభాపర్వంలో ధర్మరాజు అతి చేస్తే, అరణ్య పర్వంలో ఓవర్ యాక్షన్ చేసిన వాడు భీమసేనుడు, మహానుభావుడు. ఇంక మామూలు ఓవర్ యాక్షన్ కాదు. గద ఉంది కదా అని మొత్తం అందరినీ కొట్టేయడమే, పైగా ఖాళీగా ఉన్నాడు. అది ఆయన చేసి వెళ్ళిపోయి అడవుల్లో మొక్కలని, పెద్ద పెద్ద చెట్లన్నీ పడగొట్టుకుంటూ పులుల్ని సింహాలని చంపుతూ వెళ్ళిపోయాడు. ఎక్కడో ఓ చోట ఒక కొండ చెరువు పట్టుకుంది, అండి మొత్తం చుట్టేసింది. ఇలా మొత్తం ఇలా తెలిసి నోరు తెరిచింది. దాని బలం నుంచి విడిపించుకుందామని చూశాడు భీముడు. ఎంత ప్రయత్నించినా విడిపడ్డాలా. అప్పుడు ఆయనకు అనిపించింది, కనీసం సాగు తెలివి అంటారు దీన్నే, మహానుభావ నువ్వు మామూలు కొండ చిలువ కాదు, అయితే నాకు ఆగవు ఇక్కడ, నేను చాలా చూశాను. నువ్వెవరో మహానుభావుడు, శాపవశాత్తు వచ్చి ఉంటావు, నువ్వెవరో చెప్పు, నీకు నమస్కారం అన్నాడు. అంటే అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. భీముడు ఆ తెలివి పాటించాడు. ఆయనకి నమస్కారం చేస్తే ఆయన కూడా మనుష్య భాషలో, భీముడికి అర్థమయ్యే భాషలో, నిజమేనయ్యా నువ్వు ఊహించింది, నేను నహుషుడనే మహారాజుని, నా తపస్సు వల్ల యజ్ఞాల వల్ల నాకు స్వర్గం వస్తే శచీదేవిని కామించి పిచ్చి పని చేసి బ్రహ్మరథంలో వెళ్ళాలని ఆవిడ షరతు పెడితే సప్తర్షుల్ని రథంగా పెట్టుకుని అందులో అగస్త్య మహర్షి ముందు పెడుతుంటే తొందరగా నడు అనడం కోసం సర్ప అన్నాను నేను అన్నాడు. సర్ప అంటే సంస్కృతంలో క్రియాపదంగా ముందుకు నడవమని అర్థం, నామవాచకంగానేమో పాము అని అర్థం. ఈయన క్రియాపదంగా వాడు సర్ప అన్నాడు. అగస్త్యుడికి మండింది, పల్లకి కిందకి దించి సర్పోభవ అన్నాడు. వీడు పాము అయ్యాడు. ఇక్కడ అది మహర్షులు అంటే, లాంగ్వేజ్ మార్చాడు. ఈయన వెర్బగా ప్రయోగించాడు, ఆయన నౌనుగా వాడాడు. దాన్ని నువ్వు వెర్బ చేసావని నాకేం తెలుసు అనుకున్నది. ఈయన వెర్బగా ప్రయోగించాడు, ఆయన నౌనుగా వాడాడు. అర్థాలు మారిపోతాయి వెర్బ నౌనైతే. ఈయన సర్ప అన్నాడు. ఇంక పదమేం దొరకలేదా, నడవమని చెర అంటే చాలు కదా, వాడి కర్మ కొద్ది ఎత్తి వచ్చింది. వాడికి సర్ప అన్నాడు, కిందికి సర్పోభవ అన్నాడు. ఇప్పుడు సర్పం అయ్యాడు. అలా అయ్యానయ్యా, మహర్షుల్ని ఆక్షేపిస్తే అలాగే ఉంటుంది నాయన, ఇంద్రపదవి పోగా పాము అయ్యాను. ఆయన కాళ్ళ మీద మళ్ళీ క్షమార్పణ కోరి విముక్తి ప్రసాదించమంటే, ద్వాపరయుగం వరకు ఆగు, పాండవులు వనవాసానికి వస్తారంటే అర్థమైందా? ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ నీడ్ నాట్ బి రీరిటర్న్. ఇది ప్రణాళికలో ముందే ఉంది, వస్తారు. భీముడిని పట్టుకో, ధర్మరాజు లాంటి వాడు వస్తాడు, ఎవడన్నా మహాజ్ఞాని నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబితే అప్పుడు నీకు విముక్తి అన్నాడు. అప్పటి నుంచి వాడు వచ్చిన వాడిని అలా పట్టుకుంటాడు. ఆహారం అయిపోయిన వాడే తప్ప సమాధానాలు చెప్పిన ఆన్సర్ ఇచ్చిన వాడు లేడు. భీముడిని పట్టుకోగానే సాయంత్రానికి ధర్మరాజు వచ్చాడు. ఆయన్ని అనేక రకాల ప్రశ్నలు అడిగాడు.
చాలా గొప్ప ఘట్టం నహుషుడు కష్టం. అందులో మనకు ఉపయోగపడేది ఒకటి చెప్పుకుందాం. జీవితంలో డబ్బు కోల్పోయినా పర్వాలేదు, క్యారెక్టర్ కోల్పోకూడదని చెప్పాడు ధర్మరాజు నహుషుడికి ప్రధానం. జీవితంలో మనిషి కోల్పోకూడనిది ఏదయ్యా అని అడిగితే ఏం కోల్పోయినా పర్వాలేదు, డబ్బు కోల్పోయినా పర్వాలేదు. మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇంగ్లీష్లో కూడా చెబుతారన్నమాట. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. దాని నన్నయ్య గారు ధర్మరాజు మాటల్లో మంచి పద్యంగా మనకు అందించాడు. విత్తహీనుండు వెండిజు వివిధగతుల విత్తహీనుండు వెండిజు వివిధగతుల విత్తవంతుండుగా నేర్చు వృత్తహీనుడైన వాడు వివృత్తహీనుడైన వాడు విహీనుండయండ్రుగాన వృత్తహీనుడైన వాడు విహీనుండయండ్రుగాన విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష. మనిషి దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, దేన్ని ప్రధానంగా కాపాడుకోవాలి అంటే నహుషుడు ప్రశ్నకి సమాధానంగా ధర్మరాజు చెప్పిన మాట ఇవాళ యువతరం మొత్తం గ్రహించవలసిన మాట. ఎవ్వరికీ క్యారెక్టర్ మీద దృష్టి లేదు అసలు. ఆ మాట ఎవరో మాట్లాడకూడదు. క్యారెక్టర్ గురించి మీకెందుకంటే మరి దేని గురించి కావాలి? పెళ్లి చూపులు వస్తే మనం అడిగే మొదటి ప్రశ్న ఏమిటమ్మా? ప్యాకేజీ ఎంత? కింద లీకేజీ బోల్డ్ ఉంది అక్కడ. ఈ ప్రశ్న మానేసి క్యారెక్టరే అడగాలి. ఆడదాన్నైనా మొగాడినైనా మొహం మీదే అడగాలి. కెన్ యూ గివ్ ఎనీ గ్యారంటీ అబౌట్ యువర్ క్యారెక్టర్ అని అడగాలి. నన్ను ఇది అడుగుతా ఉంటే అడుగుతా, నీకు ఇష్టమైతే చేసుకోలేత పో అని చెప్పాలి. క్యారెక్టర్ లేని మనిషిని పెళ్లి చేసుకోవడం ఏంటండి? పైగా మనం ఎలా రాజీ పడిపోతుంది. ఈ రోజుల్లో మామూలే, విడాకులు కూడా మామూలే, అన్నీ మామూలే. ముందు అడగవలసింది క్యారెక్టరే. ఇవాళ కూడా పెళ్లిలో ఖచ్చితంగా విడాకులు అవ్వకుండా ఉండాలంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసే మిత్రమా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? నీకు సంతృప్తి ఉందా? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలవా అని అడగాలి. పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురు తల్లి కానీ పొరపాటును కూడా ఈ ప్రశ్న అడగ. సంతృప్తిగా ఉంటే సంపదలు ఎలా వస్తాయి? వేసేయి మొత్తం కాలం. ఉన్న డబ్బు సరిపోయిన మొగుడికి ఉన్న ఆడది కూడా సరిపోడదమ్మా, ఖచ్చితంగా చెబుతున్నాను నేను. ఇది సరిపోతే అది సరిపోతుంది. వీడు వ్యధవేషాలు వేస్తాడు ఖచ్చితంగా. ఉన్న డబ్బు సరిపోయినప్పుడు ఉన్న ఇల్లాలు కూడా సరిపోదు, పక్క చూపులు చూస్తాడు. ఉన్న ఇల్లాలతో సంతృప్తిగా ఉండగలవా? ఉన్న ఇంటితో ఉండగలవా? ఉన్న ఉద్యోగంతో ఉండగలవా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? అటువంటి మగాడు అటువంటి ఆడది నిలబడతారు, కాపురం నిలబడతారు. మనం ఆ ప్రశ్న వెయ్యం. సాటిస్ఫై అంటే ఎలాగండి? 3 లక్షలైనా నెలకి లేకపోతే ఎలా పోతుంది? బతకడానికి 3 లక్షలు అక్కలేదండి, 30,000 చాలు. బతకడానికి 3 లక్షలు అక్కల. మహావైభవంగా అప్పులు చేసి బతికి నాశనం అయిపోవడానికి 3 లక్షలు కావాలి, లేకపోతే 30,000 చాలు. ఇవాళ అందరూ చేస్తున్న పని అదే. పెళ్ళి అవ్వగానే విలవిల్ల ఆడిపోతాడు. ఇక్కడ 3 కోట్లు, 4 బాత్రూములు. అసలు వీడికి మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకు? అసలు ఏమన్నా ఆ పని ఉంటే కదా. బిక్క చచ్చిపోయి అడుస్తున్నాడు అప్పులు తీర్చలేక. ప్రతి నెల 1వ తారీఖున ఇదివరకు జీతం వచ్చేది, ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. 10,000 కట్, 20,000 కట్, 2,000 కట్, 4,000 కట్, ఎక్సెప్ట్ హెయిర్ కట్, ఎవ్రీథింగ్ ఈజ్ కట్. ఎందుకని హెయిర్ కట్కి డబ్బులు లేవు. హెయిర్ కట్కి డబ్బులు లేవు. హెయిర్ కట్ ఏమన్నా ఇదివరకైతే 50 రూపాయలు 60 రూపాయలు. ఇప్పుడు అబ్బు అది పెద్ద పోస్ట్. దాన్ని హెయిర్ కట్ అంట కదా. మెన్స్ బ్యూటీ క్లినిక్, అది క్లినిక్. వాడు ఏమన్నా డాక్టరా? క్లినిక్ ఏంటండి? ఎంత విచిత్రమైన మెన్స్ బ్యూటీ క్లినిక్ అట. అంటే జుట్టు కత్తిరించడానికి క్లినిక్కా? ఏం లేదు, మన దగ్గర డబ్బులు కొట్టాడు ఆయనకి. గోల్డ్ కత్తిరిస్తాం, వెళ్లి కత్తిరిస్తాం, 5,000 లాగేస్తాడు. మళ్ళీ మనం ఎగ్గొట్టకుండా ఒక కార్డు ఇస్తాడు, నెలలో ఇక్కడికే రావాలి, అన్ని క్షవరాలు మీకే, మా దగ్గరే. 6 క్షవరాలు చేయించుకుంటే 1 క్షవరం ఉచితం. అదో పథకం. పెళ్ళి అవగానే ఇంత వైభవం అవసరం అమ్మ? ఆడపిల్లలు ముఖ్యంగా దండం పెట్టి కోరుతున్న ఆడపిల్లల తల్లుళ్ళు కూడా ఈ పిచ్చి కోరికలు మానేయండి. పెళ్ళి అవగానే సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం ఏం లేదు. పెళ్ళి అవగానే కారు కొనాల్సిన అవసరం ఏం లేదు. కనీసం పెళ్ళయిన తర్వాత 10 ఏళ్ల పాటు అద్దింట్లోనే ఉంటే వాళ్ళకి విడాకులు అవ్వండి. ఖచ్చితంగా సహనం అలవాటు అవుతుందండి. బాగా సహనంగా ఉంటారండి. ఎందుకంటే అద్దింట్లో ఉంటే యజమాని వచ్చి అడుగుతాడు, నీళ్లు పోస్తున్నారు జాగ్రత్త, మేకులు కొడుతున్నారు జాగ్రత్త, కింద అడుగుతాడు. అలా అడగాలి. అడిగే మనిషి అమ్మా నాన్న లేరు కదా, అద్దింటి వాడైనా ఉండాలి కదా. నో, ఐ డోంట్ నీడ్, నాకు కుదరదు, ఎవరు నన్ను అడగడానికి వీళ్ళ అంత స్వతంత్రం అవసరం అండి? ఒళ్ళు పొగరు.
పెళ్ళి అవగానే ఇల్లు కొనేయాలి. అది కూడా 4 కోట్ల విల్ల, మామూలు ఇల్లు కాదు. ఇక్కడ తాజ్మహల్ సరిపోదు. తాజ్మహల్ వాడు జనం సొమ్ముతో కట్టాడు, ఈఎంఐలు పెట్టి కట్టలేదు వాడు షాజహాన్. మనం ఈఎంఐలు పెట్టాం కదా, ఇదెవడు కడతాడు? షాజహాన్ కట్టడే. మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. అందుకే ధర్మరాజు చెబుతున్నాడు, విత్తహీనుండు వెండు వివిధ గతుల విత్తవంతుండుగా నేర్చు. డబ్బు పోతే ఏదో ఒక రకంగా మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ వృత్తహీనుడైన వాడు విహీనుండయండ్రుగాన. క్యారెక్టర్ కనుక ఒకసారి కోల్పోయాము అంటే, శీలం కోల్పోయాము అంటే, మనకి చెడ్డ పేరు వచ్చింది అంటే, ఆ అబ్బాయి మంచివాడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదనే మాట మన కుటుంబ సభ్యుల మధ్యలో, బంధువుల మధ్యలో వచ్చింది అంటే నాశనం అయిపోయినట్టే జీవితం. ఇంకెవరూ నమ్మరు మన ఎన్ని చెప్పినా సరే. విహీనుండ అండ్రుగాన విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష. డబ్బు కంటే ఎక్కువగా శీలాన్ని కాపాడుకోవయ్యా, ప్రవర్తనని కాపాడుకోవయ్యా. నువ్వు సత్యమే పలుకుతున్నావా, ధర్మాన్నే పాటిస్తున్నావా, మనస్సులో భగవంతుడిని స్మరిస్తున్నావా? ఈ 3 లక్షణాలు లేకుండా క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? సత్యం మాట్లాడితే నడుస్తుందా? ధర్మంగా ఉంటే నడవకపోతే ఆగిపోయినా మంచిదే. సత్యమే మాట్లాడాలి, ధర్మమే మాట్లాడాలి. ఎందుకు నడవదు? సత్యమే నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల 30 ఏళ్ళుగా నిక్కచ్చిగా హాయిగా చెబుతున్నాను. నా ఖాతాలు తగ్గకపోక బాగా పెరిగాయి, విపరీతమైన డిమాండ్. నేను ఫోన్ కట్టేస్తున్నాను. నేను ఫోన్ తెరిచామంటే కార్యక్రమం. అంటే చాలామందికి నచ్చకపోవచ్చు వెంటనే, కానీ సత్యం సత్యం నీ హృదయాన్ని వెంటాడుతుంది మిత్రమా, నీ హృదయాన్ని వెంటాడుతుంది. అందుకని నీకు నచ్చినా నచ్చకపోయినా గరికిపాటి మాట వెనక తప్పదు నువ్వు ఖచ్చితంగా. అది సత్యం. అంతే. నువ్వు ఒప్పుకోవడంతో నాకు నిమిత్తం లేదు. ఇక్కడ అందరికీ నచ్చేలా మాట్లాడాల్సిన కర్మ నాకేం లేదు. ఇక్కడ అది కర్మ అంటారు. ఎందుకు నచ్చేలా మాట్లాడటం? ఏది నిజమో అదే మాట్లాడతాం. మళ్ళీ పిలిస్తే పిలిచారు, లేత లేదు. అయినా పిలుస్తూనే ఉన్నారు. చెప్పారు కదా, 7వ సభ, ఇది 8వ సభ, 80 సభలు జరుగుతాయి నాకు తెలుసు. భగవంతుడు పెట్టించుకుంటాడు. మనమేముంది, మనం చెబుతున్నాం అంతే. ఇక్కడ దాన్ని తయారవుతున్నాం, చెబుతున్నాం అంతే. నిక్కచ్చిగా చెబుతాం. నువ్వు ఎవరిని ఏం బతిమలేదు ఏం లేదు. ఇక్కడ గుచ్చుకునే మాటలు ఉంటాయి, విచ్చుకునే పువ్వులా ఉండవు. కుదరదు. నీకు ఇష్టమైతే వెళ్ళేది మానాయి. మరి అయినా కానీ పైన వింటున్నారు, కింద వింటున్నారు, నిలబడి వింటున్నారు, ద్వారాలన్నీ కిక్కిరిసిపోయినాయి అంటే ఖచ్చితంగా మీరెంత సత్యానికి, ధర్మాన్ని వినడానికి ఇష్టపడుతున్నారమ్మా. చాలు, ఇంకేం అక్కర్లేదు. చాలు. ముందు నువ్వు ఇష్టపడితే తర్వాత దానికి సంబంధించిన ఆచరణ ఉంటుందండి. ఒకసారి ఆచరించమంటే ఎలాగా? అందుకని దానికంటే ఇది ముఖ్యంగా